హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజైతే నెట్ కనెక్షన్ అవి పెట్టిస్తున్నాము. ఇంకా కొత్తగా అన్నీ సర్దుకోవాలి కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం అయితే మొదలు పెట్టుకోవాలన్నమాట. ఈరోజు ఫస్ట్ డే పిల్లల్ని స్కూల్కి కూడా పంపిస్తున్నాము. వాళ్ళనైతే ఆఫ్టర్నూన్కి తీసుకొస్తే ఫస్ట్ అయితే ఇల్లు చూడాలని అయితే ఇక్కడికైతే వచ్చారు. చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇంటికి వెళ్దామని కూడా చేస్తున్నారు, కానీ ఇంకా మేమే తీసుకురాలేదనమాట. అన్నీ గజిబిజిగా ఉన్నాయి. పిల్లలు ఎట్లా ఉంటారులే ఏంటా అని చెప్పి తీసుకురాలేదు. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. పిల్లలు అక్కడే ఉన్నారు కదా, ఇంకా మేము కూడా నైట్ వెళ్ళిపోయాం కదా అక్కడికి. నిన్నటి వ్లాగ్ చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. ఇంకా నైట్ అయితే అక్కడే పడుకొని పోయి మార్నింగ్ లేచి ఇంకా పిల్లలకి స్నానాలు చేపించి ఇంక మేము కూడా స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని అయితే స్కూల్లో డ్రాప్ చేసి తర్వాత ఇంక వెళ్ళిపోదాంలే అని చెప్పేసి ఇంకా అన్నీ అయితే రెడీ చేసుకున్నాము. ఇంకా పిల్లలకి ఆల్రెడీ బుక్స్ కూడా తీసుకున్నాము కాబట్టి బుక్స్ కూడా అన్నీ పెట్టాము. స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే కాకుండా ఒక 2 days తర్వాత అయితే వీళ్ళు స్కూల్కి వెళ్ళారనమాట. అప్పుడేంటంటే ఇంకా కొంచెం పనులు అట్లా ఉన్నాయి. మేము ఊరు వెళ్ళటం అటు ఇటు తిరగటం వల్ల ఏంటంటే స్కూల్ ఓపెన్ అయిన వెంటనే అయితే పంపించలేదన్నమాట. ఎలానో హాఫ్ డేసే కదా, అంత ఏమీ జరగవులే అని చెప్పేసి. పిల్లలకి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ స్కూల్ మారారు కదా, కొంచెం ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట. ఎప్పుడెప్పుడు వెళ్దామా ఏంటా అని, ఎట్లా ఉంటుంది స్కూల్ ఏంటని. అంటే లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో వెళ్ళారు కదా, ఇప్పుడు మళ్ళీ గుంటూరులో వెళ్తున్నారు కదా. ఇంకా క్లాస్ రూమ్స్లో అయితే తీసుకెళ్ళి డ్రాప్ చేసాం పైన. ఇంకా ఫస్ట్ 1 weekలో కదా, మరి ఇంకా పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారన్న ఏమో, ఇంకా పైకి క్లాస్ రూమ్స్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిస్తున్నారు. ఇంకా బుక్స్ అయితే వద్దని చెప్పారనమాట. రఫ్ బుక్ ఉంటే ఇచ్చేయండి, బుక్స్ అన్నీ ఏమొద్దన్నారు. ఇంకా ఏంటంటే అప్పుడే కదా జాయిన్ అవుతున్నారు, సెక్షన్స్ అయితే డివైడ్ చేయలేదు. అందరినీ ఒక రూమ్లోనే కూర్చోబెట్టారు. తర్వాత సెక్షన్స్ అయితే డివైడ్ చేస్తారేమో మరి, ఎందుకంటే పక్కనే ఇంకొక రూమ్ కూడా ఉంది. 3rd classకి 2 rooms పక్కనే. ఇంకా మేమైతే బుక్స్ తీసుకొని వచ్చామన్నమాట. ఇంటికి వచ్చేటప్పుడు బుక్స్ వేరే బ్యాగ్లో పెట్టేద్దాంలే అని వాటర్ బాటిల్, స్నాక్స్ అవన్నీ అయితే తనకి ఇచ్చేసాము. బాబు బుక్స్ ఏమో వాళ్ళే లాకర్లో పెట్టేశారు. తర్వాత అవసరమైనప్పుడు తీసిస్తామన్నారు. పాప మాత్రం తీసుకెళ్ళిపోమంటే తీసుకొని వచ్చాము. ఇంకేటో టిఫిన్ అయితే చేసి వచ్చామన్నమాట. నిన్నైతే బట్టలు అవన్నీ సర్దాను కదా, ఇంక ఈరోజు అయితే కిచెన్లో ఉండే ఐటమ్స్ అవన్నీ కడగాలన్నమాట. అయితే పని ఆమె ఏం చెప్పింది, ఆఫ్టర్నూన్ 12 తర్వాత వస్తాను, మార్నింగ్ ఇళ్ళల్లో పనులు చేసుకోవాలి నేను అని చెప్పింది. సర్లే ఈలోపు ఖాళీగా ఉండటం ఎందుకలని చెప్పి కడగాల్సినవన్నీ ఒక పక్కకైతే పెడుతున్నాను. మిగతా అన్నీ సర్దుకుంటే మిగతా ఉంటాయి కదా, ఇంకా అవన్నీ సర్ది పెట్టుకుందాంలే. ఈలోపు మనకు తెలియకుండానే ఏ ఒకటి ఉంటూనే ఉంటాయి. ఏమి లేవు అనుకున్నా కానీ ఏ ఒకటి ఉంటూనే ఉంటాయి. అందుకని సామాన్ వాటికైతే ఒక ధరనైతే పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఆమె రాగానే కడగటానికి ఈజీగా ఉంటుందని. ఇంకా మిగతావన్నీ సర్దుకుంటూ ఉన్నాను. ఎండ అయితే బాగా తెల్లగా కాస్తుందన్నమాట, బాగా స్వెట్టింగ్ కూడా వస్తుంది. మేము ఇంకా ఆల్రెడీ టిఫిన్నే చేసేసి వచ్చాం కాకపోతే ఇంకా మాడిపడిచిన తర్వాత ఇంకా టీ పంపించింది అనమాట. టీ అయితే తాగామన్నమాట. ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసాము. ఇంక ఇంట్లో ఉండి చేసుకునే పనులే కదా, లోపలే చేసుకుంటున్నాము. గిన్నెలు ఆఫ్టర్నూన్ కాబట్టి ఇంకా మిగతావి ఉన్నాయి సర్దుకునేవి, అవన్నీ అయితే సర్దుకుంటున్నాను. ఇంకా ముందు రోజు ఏంటంటే వాషింగ్ మిషన్ కూడా పెట్టద్దు కాలేదు, ఎందుకంటే కిచెన్లో అన్నీ పెట్టేసాం కదా. వాషింగ్ మిషన్ ఏంటంటే కిచెన్లో నుంచి తీసుకెళ్ళాలి, వాష్ ఏరియాకి తీసుకెళ్ళాలంటే వేరే సైడ్ నుంచి తీసుకెళ్ళాలంటే అక్కడ తిప్పాదు కాదనమాట. అందుకని వాషింగ్ మిషన్ కూడా పెట్టలేదు. ఇంక కిచెన్లో బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే సైడ్కి జరిపేసి తర్వాత వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసి ఇంకా బెడ్షీట్స్ అయితే వేసాను. ఎందుకంటే దాని పని అది జరుగుతూ ఉంటుంది, మన పని మనం చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టాల్సినవి అన్నీ అయితే సర్దుతున్నాను అనమాట. ఊరు నుంచి తీసుకొచ్చిన బ్యాంగిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, కొన్ని చిట్లినట్టు అనిపిస్తే ఇంకా అవన్నీ అయితే షార్ట్ అవుట్ చేస్తున్నాను. ఇంకా అన్నీ సర్దేశాను, బ్యాంగిల్స్ అలాగే హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, స్టిక్కర్స్, ఇంకా పిల్లలవి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొన్ని చెవులకి పెట్టుకునేవి అవన్నీ బ్యాక్ సైడ్వి పోయాయి అనమాట, హుక్స్ అవన్నీ. అలాగే చైన్స్ ఉన్నాయి, మామూలు పూసల దండలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కూడా తీసేసి నీట్గా సర్ది పెట్టుకున్నాను. ఎప్పటికప్పుడు సర్దుతూనే ఉంటాను, కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇంక ఇక్కడ పెట్టుకుంటున్నాం కదా, ఇంకా కదిలించే పని లేదు కదా అని చెప్పి నీట్గా అయితే ఒకసారి సర్దుతున్నాను. బ్యాంగిల్స్ కూడా అన్నీ ఒక ఆర్డర్లో పెడుతున్నాను, మొత్తం అన్నీ కలిసిపోయాయి అన్నమాట. ఈ బాక్స్ నా దగ్గర 14 years నుంచి ఉందన్నమాట. ఈ ప్లాస్టిక్ బాక్స్
2011, 12లోనో కొన్నాను నేను. అప్పటి నుంచి కూడా నా దగ్గరే ఉంది. బ్యాంగిల్స్ అట్లాంటివి క్యారీ చేయడానికి నాకు బాగా యూజ్ అవుతుంది ఎక్కడికి వెళ్ళినా కానీ. అంతకుముందైతే ఇంకా ఎక్కువ ఉండేవి అనమాట బ్యాంగిల్స్, అన్నిటి మీదకి కూడా ఎక్కువ మట్టి గాజులే వేసుకునేదాన్ని నేను. ఇంక ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మార్చుకోవటం అట్లా అయితే ఏం చేయట్లేదు. శారీస్కి వాటికేమో ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్ అవి వేసుకుంటున్నాను కదా, అందుకని మట్టి గాజులు కొంచెం తక్కువ కొనుక్కుంటున్నాను. అంతకుముందు అయితే ఇంకా డ్రెస్సులు కానీ శారీ వేటికైనా కానీ అన్ని ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క డజన్ మ్యాచింగ్ ఉండేవి, మార్చుకుంటూ ఉండేదాన్ని. ఇంక ఇప్పుడు ఇంట్లో ఉన్న దగ్గర నుంచి అంత ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు అనమాట. అంతకుముందు అయితే ఆఫీస్కి వెళ్ళినప్పుడైతే డ్రెస్సెస్ మీదకి అన్నిటికీ చూసుకొని మ్యాచింగ్లు వేసుకోవడం అవన్నీ అయితే ఫాలో అయ్యేవాళ్ళం. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత అందరికీ తెలిసిందే కదా, ఇంకా వాటి మీద అంత ఇంట్రెస్ట్ రాదు. ఒకవేళ ఏదన్నా చేద్దామన్నా కానీ పిల్లలతో చేయలేము, ఎందుకంటే ఏదన్నా శారీ కట్టుకున్నా కానీ ఎన్నిసార్లు లాగి పడేస్తారో, ఎందుకు కట్టుకున్నామా అనిపించేటట్టు అయితే చేస్తారనమాట. ముందైతే అన్నీ రఫ్గా అయితే సర్దేస్తున్నాను. ముందు అసలు కింద అయితే ఏమి ఉండకూడదు, పైన పెట్టేసేయాలి, తర్వాత చూసుకుందాంలే అని. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అయిపోయిన తర్వాత మిక్సీ అయితే తుడుస్తున్నాను అనమాట. మిక్సీ తుడిచిన తర్వాత ఇంకా వేరే గోతాల్లో కొత్త సామాన్ కొన్ని ఉన్నాయి, ఫంక్షన్స్ అప్పుడు అట్లా ఇస్తారు కదా, అవి కొన్ని వాడకుండా అలా వేసేసాను అనమాట. గోతంలో అసలు ఏమేమి ఉన్నాయో కూడా నాకు గుర్తులేదు, పైన పెట్టేశాను. ఏమన్నా బాక్సులు అట్లాంటివి ఉన్నాయేమో తీసి వాడుకుందామని చెప్పి అవి కూడా అయితే తీసి చూస్తున్నాను. ఇంకా వాళ్ళు వచ్చినా కానీ ఈ పనులన్నీ చేస్తారా లేదా అని నేనైతే కొన్ని పనులు అయితే చేసుకుంటున్నాను. పిల్లలకి ఏంటంటే ఆఫ్టర్నూన్ వరకేనమాట స్కూలు, వాళ్ళు వచ్చారంటే మళ్ళీ పని చేసుకొని ఇంకా మా ఆడపడిచి దగ్గర ఉంచుదాంలే లంచ్ పెట్టాకని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసి వచ్చిన తర్వాత ఎటు ఆమె కూడా వస్తాను కదా, ఇంకా ఆ పనులు కూడా ఉంటాయి అని చెప్పి లోపల చేసుకునే పనులు ఇంకా చిన్నవి ఇలాంటివి ఉంటాయి కదా, సర్దుళ్ళు తుడుచుకోవటాలు అవన్నీ అయితే చేస్తున్నాను. ఇంకా కొత్తవి కూడా ఉన్నాయి కదా, అందులో కొన్ని అయితే వాడదామని తీసానమాట. బాక్సులు లాగా ఉన్నాయి, కొంచెం డ్రై ఫ్రూట్స్ అట్లా పోసుకోవడానికి ఉంటాయని. అంటే పెద్ద డబ్బాలు లాంటివి అయితే లేవు, స్టీల్ డబ్బాలు పెద్ద అట్లా అయితే లేవు, అన్నీ బాక్సెస్ టైపు 1 కేజీ పట్టే డబ్బాలు ఆ టైప్ అయితే ఉన్నాయన్నమాట నా దగ్గర. ఇంకా వాటిని అడ్జస్ట్ చేసి అన్నీ పోస్తూ ఉంటాను. అంతకుముందు అయితే ప్లాస్టిక్వి ఉన్నవి కొంచెం పెద్దవి 5 కేజెస్ 7 కేజెస్ అట్లా పట్టేవి కూడా ఉన్నాయి. కాకపోతే మా హస్బెండ్ ఏంటంటే ప్లాస్టిక్ వద్దన్నారు కదా, మ్యాక్సిమం అన్నీ తీసేసాను. ఇంకెక్కడో 1-2 అయితే ఉంచానన్నమాట. అంటే మా ఉప్పు చింతపండు అట్లాంటి వాటికి స్టీల్లో పెట్టడానికి అవ్వదు కదా, ఇంకా గాజువి చూద్దాంలే, ప్రస్తుతానికి గాజువి అయితే కొన్ని ఉన్నాయి. ఇంకా అందుకని చెప్పి అవి అయితే ప్లాస్టిక్వి కొత్తవి ఉంటే వాటిలో అయితే పెట్టాను. తర్వాత మెల్లగా అవి కూడా మారుస్తాను. మా మేనకోడలు ఫంక్షన్ అప్పుడు, ఓనీల్ ఫంక్షన్ అప్పుడు, మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు ఇచ్చినవి అవన్నీ కూడా నేను ఎక్కడో పెట్టాను ఏమైనా అని అనుకుంటూ ఉన్నాను. అలాగే మా బావగారు వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ అప్పుడు ఇవి గిన్నెలు ఉండాలి కదా, అసలు ఎక్కడ పెట్టానా ఏంటా అనుకుంటూ ఉన్నాను. అన్నీ ఇందులో అయితే పెట్టానమాట. తను ఓనీల్ ఫంక్షన్ మెచ్యూర్ ఫంక్షన్ కూడా నేను లేవేమో అనుకున్నాను, కానీ అన్నీ ఉన్నాయి. ఒక గౌతం లేసి పైన అయితే పెట్టాను. ఇంక ఇవన్నీ అయితే సర్దుకున్నాను. ఇంకా గోతాలు కూడా చూడండి ఇలాగా కిచెన్లో కూడా కొంచెం ఖాళీ అయితే వచ్చేటట్టు చేశాను. ఇంకా సామాన్లు అయితే కొన్ని సందులో పెట్టాను బయట కడుగుతామని. ఇంకా నేనైతే ఇంకా అనుకున్నాను చిన్నగా ఆమె రాకపోతే నేనే 2 రోజులుగా కొంచెం కడుగుదాంలే అనుకున్నాను. మామూలుగా అయితే నేనే కడిగేదాన్ని, కాకపోతే ఏంటంటే చెప్పాను కదా వరుసగా జర్నీలు మళ్ళీ సర్దుకోవటం అట్లా, దానివల్ల ఏంటంటే కొంచెం బాగా టైట్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకే మళ్ళీ ఇవన్నీ కూడా సర్దుకోవాలి కదా, పిల్లల్ని స్కూల్కి పంపించుకోవాలి, మళ్ళీ ఇంట్లో ఇవన్నీ చేసుకోవాలి అనేసరికి నాకు కూడా కొంచెం నీరసంగా అనిపిస్తుంది. అందులోనే మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం వల్ల కొంచెం మళ్ళీ క్లైమేట్ కూడా సెట్ అవ్వడానికి టైం పడుతుంది కదా, దానివల్ల ఇంకా అంత కడగాలనే ఓపిక అయితే లేదు. ఇంకా ఆఫ్టర్నూన్ 12:30 అయిపోయింది. ఇంకా పిల్లలు వచ్చే టైం అయిందని నేను మా ఆడపడిచి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. పిల్లలు అయితే వచ్చారు, రాగానే షాప్లో అయితే కొనుక్కున్నారు. తర్వాత ఇంటికి వెళ్దాము చూస్తామంటే తీసుకొచ్చానమాట. చూసారు ఇల్లు మొత్తం తిరిగి ఒకసారి, ఇవి మన సామానే మన ఇల్లే అనుకుంటే అట్లాగన్నీ అయితే తిరిగి చూసి వాళ్ళ డాడీతో కూడా మాట్లాడారు ఒక 5 మినిట్స్. తర్వాత ఇంక వాళ్ళని తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా కూల్ డ్రింక్ అవన్నీ కొనుక్కున్నారు కదా, ఇంకా అవి అయితే తాగుతూ వచ్చాడు మా బాబు, రోడ్డు మీద తాగుతూ వచ్చాడు గ్లాస్లో పోసుకొని.
పిల్లలు వద్దని చెప్పినా కానీ తాగుతూ ఉంటారు. మ్యాక్సిమం పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా కూల్ డ్రింక్స్ తాగకపోవడమే చాలా బెటర్. నేనైతే తాగను, అందుకని తాగొద్దనే సజెస్ట్ చేస్తున్నాను. తాగకపోతే ప్రాబ్లమ్స్ ఉండవా అని కాదు, మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్ అని. మా బాబు ఎంత చెప్పినా కానీ వినడనమాట. ఎంతో కొంత కంట్రోల్ చేస్తూనే ఉంటాను. ఇంక ఇలా ఎవరైనా ఉన్నప్పుడైతే ఇంకా అసలు మాట వినకుండా తెచ్చుకుంటూ ఉంటాడనమాట. సామాన్లన్నీ బయట పెట్టేసి కడిగేస్తున్నాం కదా. ఇంకా లోపల ఏంటంటే చాలా వాటికి అన్నీ ఈ బ్యాగులు ఇవన్నీ తీసాం కదా, ఇవన్నీ కూడా ఖాళీ అయిపోయాయి అన్నమాట. అందుకని చెప్పి ఊడుస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ బయట ఉన్నాయి కదా సామాన్, అవన్నీ కడిగి పెట్టుకొని లోపలికి సర్దుకోవాలి కదా. మ్యాక్సిమం సెకండ్ డే వచ్చేసి చాలా వాటికి అయిపోయిందని చెప్పొచ్చు. ఇంకెన్ని రోజులు పడుతుందో ఏంటో తెలీదు. వీడియోస్ అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి, ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది తెలుస్తుంది. అందులోనే ఏంటంటే ఫోన్, ఇంకా పిల్లలు ఆఫ్టర్నూన్కి వచ్చేసారు కదా, ఇంకా ఫోన్ అయితే వాళ్ళు తీసుకున్నారనమాట. ఇంకా అందుకని చెప్పేసి వీడియో అయితే ఎక్కువ తీయలేదు. మా హస్బెండ్ ఫోన్ ఏంటంటే ఇంకా తను నెట్ ఆన్ చేసుకున్నారు, నెట్ కనెక్షన్ ఇంకా పెట్టలేదని చెప్పేసి ఇంకా అందుకని ఎక్కువైతే తీయలేదన్నమాట. అందుకే చిన్న చిన్న బిట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఆమె గిన్నెలు అవన్నీ కడుగుతూ ఉంటే నేనైతే క్లాత్తో తుడిచి ఒక బెడ్షీట్ మీద అయితే ఆరబెట్టాను. పెద్ద పెద్ద గిన్నెలేమో ఇట్లాగా గోడ మీద అయితే పెట్టానమాట. మొత్తము తను 3కి వచ్చింది, 5:30 వరకు అయితే ఉందన్నమాట. 2.5 hours ఇవన్నీ కడిగేసింది. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి, నాకు పని ఉంది వెళ్ళాలి, అర్జెంట్ పని ఉందని అట్లా చెప్పేసింది అనమాట. ఇంకా కడగాల్సినవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. అలాగే చైర్స్ అవన్నీ కూడా కడగాలి. నేనేమనుకున్నా అంటే అవన్నీ కూడా కడుగుతుందిలే అనుకుంటే ఇంకా ఆమె నాకు టైం లేదని చెప్పేసింది. సర్లే ఇంకా రేపొద్దున అవి చేసుకుందాంలే అని కడిగిన గిన్నెలు అయితే సర్దుకుంటున్నాను. అంటే విడిగా బయట ఎక్కడ ఏం ఉంచట్లేదు, ఎందుకంటే పెట్టిన దగ్గర నుంచి అసలు ఇంట్లో ప్లేస్ లేకుండా అంతా రష్గా ఉన్నట్టు అసలు ఖాళీయే ఉండట్లేదు. అందుకని చెప్పేసి కడిగినవి కడిగినట్టు, చేసినవి చేసినట్టు ఏమన్నా ఉన్నా కానీ ముందు కబోర్డ్స్లోకి అయితే పెట్టేస్తున్నాను అనమాట. తర్వాత అంతకైతే మళ్ళీ సర్దుకోవచ్చు అని, ఎందుకంటే తిరిగేటప్పుడు కాళ్ళకి అడ్డం లేకుండా ఉంటాయని. ఇక్కడైతే డబ్బాలు ఇవన్నీ కూడా కడిగిందని చెప్పాను కదా, ఇవన్నీ అయితే పెట్టాను. నాకైతే అనిపించింది ఇంకా ఏదో ఓపిక లేక కడిగించుకున్నాను కదా, అనవసరం అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే 2.5 hours అనమాట. అవి కూడా అంత నీట్గా అయితే ఏం కడగలేదు, నాకైతే అంత నీట్గా అనిపించలేదు. ఎట్లయినా మన చేతులతో మనం చేసుకుంటేనే మన ఇంట్లో పనులు మనకైతే నచ్చుతాయి కదా. ఏదో అసలు వీటికి అంత మురికి కూడా ఏం లేదు, కాకపోతే చాలా వాటికైతే వాడనేవి కూడా ఉన్నాయి. సో విమ్ లిక్విడ్ వాటర్లో కలిపి ఒకసారి కడిగేయటమే. పోనీ ఏమన్నా జిడ్డు మసి అట్లే ఉంది బాగా రుద్దాలని కూడా లేదనమాట. తర్వాత అనిపించింది 2 రోజులు కొంచెం కొంచెం కడుక్కున్నా కానీ నేనే నీట్గా కడుక్కునేదాన్ని అని అయితే అనిపించింది. కాకపోతే ఇంకా ఒక్కొక్కసారి ఇంకా తప్పదు కదా, కొన్ని ఇలా చేసుకోవాల్సి వస్తుంది. సర్లే నెక్స్ట్ టైం ఇంకా నీట్గా చేసుకుందాంలని అయితే అనిపించింది. కొంచెం పనికే 1000 రూపీస్ అయితే పే చేయాల్సి వచ్చింది ఆమెకి. నేనేమనుకున్నాను అంటే ఇంకా మిగతా పనులు కూడా చేస్తుందిలే అని 1000 అంటే సరేలా అనుకున్నాను. కానీ అప్పటికే ఆమె నాకు టైం అయిపోయిందని అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే నాకు ఆమె చేసిన దానికన్నా ఎక్కువ టైం అయితే పట్టిందనమాట అవన్నీ చేసుకోవటానికి. ఇంకా ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను ఇవన్నీ తుడిచిపెట్టుకున్నాను కదా, ఇంక ఇవన్నీ కబోర్డ్స్లోకి అయితే నీట్గా సర్దుకుంటున్నాను. ఇవి సర్దుకున్నాక ఇంకా మళ్ళీ డిన్నర్ చేయడానికి అయితే వెళ్ళాలన్నమాట. స్నానం చేసి ఇంకా అప్పటికి టైం అయితే చాలా అయిపోయింది. ఇంకా అసలు డే టైము ఎక్కువ పని చేయబుద్ధి కావట్లేదు, ఎందుకంటే ఎండ బాగా ఎక్కువ ఉంటుంది. ఈవినింగ్ 4 తర్వాత 5 తర్వాత కొంచెం చల్లగా అవుతుందన్నమాట. దానివల్ల ఏంటంటే ఈవినింగే కొంచెం పని చేసుకోగలుగుతున్నాము, పని కూడా ఫాస్ట్గా అవుతుంది. డే టైము 9కి అట్లా మొదలు పెట్టినా కానీ కొంచెం చేయగానే వాటర్ అయితే బాగా దాహం వేయటము, నీళ్ళు తాగటము, స్వెట్టింగ్ రావటం, చిరాకుగా ఉండటం అట్లాగా అసలు పని అయితే ఎక్కువ ముందుకు వెళ్ళట్లేదు అనమాట. పని సాగట్లేదు అంటారు కదా, అట్లా ఉంది. అందుకే ఈవినింగ్ అయితే కొంచెం ఎక్కువ పని అయితే చేయగలుగుతున్నాను. అందుకని నేను మ్యాక్సిమం ఈవినింగ్ 4 నుంచి నైట్ 9:30 వరకు అయితే పని చేసుకుంటున్నాను. ఆ టైం ఎక్కువ. ఈవినింగ్ కూడా మా ఆడపచ్చి మళ్ళీ టీ అయితే పంపించింది అనమాట. కొంచెం టీ తాగితే ఏంటంటే వర్క్ చేసేటప్పుడు కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది, బాడీ పెయిన్స్ అలాంటివి కూడా పోయినట్టయితే అనిపిస్తుంది. చూడండి ఇక్కడైతే అన్ని ఇట్లా అయితే సర్దేసుకున్నాను అనమాట. ఇంకా
ఇంకా గాజు ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా రేపైతే కడగాలి, నేనే కడగాలి. ఎందుకంటే ఆమె రాదు కదా. బిందెలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట, పెద్ద పెద్దవి. అవన్నీ కూడా రేపు మార్నింగ్ కడుగుదాంలే అని అవన్నీ ఒక సైడ్ అయితే పెట్టేశాము. ఏంటంటే అసలు భలే అంతకుముందు ఎప్పుడు అనిపించలేదు, కానీ ఈసారి ఇల్లు షిఫ్ట్ అవ్వటం ఏమో కానీ భలే హెక్టిక్గా అనిపిస్తుంది. ఏంటో బాగా ఎందుకనో మరి సామాను మరీ అంత కొంతమంది చూస్తే ఇంకా చాలా ఉంటాయి, అంత ఎక్కువగా కూడా ఏమీ లేవు. కాకపోతే ఏందో భలే విసుగ్గా అయితే అనిపిస్తుంది అనమాట. ఎవరైనా ఇల్లు మారాలనుకునే వాళ్ళు, ప్రతిసారి మారే వాళ్ళు తక్కువ సామాన్ అయితే కొనుక్కోండి. నా సజెషన్ అయితే అదే. ఎప్పుడైనా చెప్తూ ఉంటారు కదా, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని, అదైతే నిజమేనండి. మ్యాక్సిమం మాకైతే తక్కువే ఉన్నాయి, అన్నీ తీసేస్తూనే ఉంటాయి. కాకపోతే కొన్ని ఏంటంటే ఎవరన్నా వచ్చినప్పుడు లేకపోతే ఎట్లా అని అయితే పైన పెట్టేశాను. ప్రతిసారి మనకి వాళ్ళు వీళ్ళు ఇవ్వరు కదా అని చెప్పేసి ఇంకా అనిపించింది ఇంకేం కొనకూడదు, ఇప్పుడు ఉన్న వాటితోనే సరిపెట్టుకోవాలి. ఇంకా కొత్తవి కొన్నామంటే ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది అనిపించింది. ఇంకా ఏసీ గీజర్ ఇవన్నీ కూడా బిగించాలన్నమాట. ఫోన్ చేస్తే వస్తామన్నారు, చూడాలి ఈ 2-3 రోజులు ఎప్పుడు బిగిస్తారో.